కడుపు రప్పించుకుంటా, ఇంకా కిస్మిసులు చేసుకుంటా, ఇంకా 40 రోజులు చేసుకుంటా. ప్రభు, ఇదే కాలం, ఇది పుట్టినరోజు చేసుకునే కాలమా? ఇది సరదాలుగా గడిపేసుకునే కాలం కాదు. సందడి కాలం కాదు. యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడు ఒకడికి? ఇంకా తొట్లో కనపడుతున్నాడు. యేసు ప్రభు బాలయేసు అంట. ఇంకొకడికి ఓ సిలువ మీది యేసా ఉన్నాడా? అక్కడే ఇంకా తొట్లో ఉన్నాడా? పాకలో ఉన్నాడా? సత్రంలో ఉన్నాడా? బెత్లెహేములో ఉన్నాడా? సిలువ మీద ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? ఓరు బాబు, ఎక్కడా లేడరా ఆయన. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? సూర్యుడు తన పదమందు రథమందు పదుగెత్త నొల్లసించినట్లుగా ఆయన సమీపంలో రావడానికి రథములో రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 19వ కీర్తనలో మాట రాశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. తన పదమందు రథమందు పరిగెత్త నొల్లసించి సూర్యుని వలె, like a mighty warrior, the Lord is coming forth. ఆయన వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెప్పాడు? ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపమైన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఆయన తొట్లో లేడు, శిలువ మీద లేడు, సమాధిలో లేడు. ఆయన ద్వారము దగ్గర ఉన్నాడు. అడుగు తీసి అడుగు పెడితే సంఘములోకి రాబోతున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని చెప్పాడు. కొందరు అనుకొని చున్నటకి తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాదు అని చెప్పాడు. మీరు అనుకొనని గడియలో వచ్చేస్తారు అని చెప్పాడు. ఆ గడి కూడా ఎలా ఉంటుంది తెలుసునా? ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరికి తెలియకుండా ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు మంచంలో ఉంటే ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు తిరగవలసింది ఒకరు కొనిపోబడతారు. 50% రాలిపోతారని చెప్తుంది దేవుని వాక్యం. ఇద్దరిలో ఒకరు 10 మందిలో 5 మిస్ అయిపోతున్నారు. ఇలాగే ఎటకారు వాడుకుంటూ, ఇలాగే జోకులు వేసుకుంటూ, ఇలాగే విమర్శించుకుంటా, ఇలాగే పెట్టకథలు చెప్పుకుంటా, ఇలాగే పనికి మళ్ళీ జోకులు వేసుకుంటా, ఇలాగే కడుపు రప్పించుకుంటా, ఇంకా కిస్మిసులు చేసుకుంటా, ఇంకా 40 రోజులు చేసుకుంటా. ప్రభు రాబోతున్నాడు త్వరగా. ఇంకెంతకాలం? ఇదే కాలం, ఇది పుట్టినరోజు చేసుకునే కాలమా? బతుకంత చేయవలసిన భక్తి 40 రోజులకి మార్చి మిగతా రోజులను ఇష్టానుసారంగా బతికెత్తక పనికి మళ్ళీ ప్లాన్ వేసుకునే కాలమా? ఈ 40 రోజులు ఇష్టంగా చచ్చావు, బాగానే 41 రోజు చేసుకుని పోతాడు. ఇప్పుడు ఏం చేస్తాం? 3 రకాల మాసం తిని పూలెట్టుకొని ముగ్గెట్టుకొని చేతపడి చేసినట్టు ఇంటి ముందు కూర్చొని దర్జా కూకుతుండగానే ఇదిగో వచ్చానంటే నేను రాబోయేవా, ఇవాళ సిద్ధంగా లేని నేను అంటావా? 40 రోజులు ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడు వచ్చావు కాదు. ఇక అదంతా అయిపోయిందని చెల్లరైపోతున్న టైంలో ఇప్పుడు వచ్చావు. ఐఎమ్ సారీ జీసస్, ప్లీజ్ కమ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద సేమ్ డేస్. ఏం తలకాయ పని చేయాలి కదా, అర్థం అవ్వాలిగా. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఏం చేస్తాకరా? నన్ను కోపడకను కానీ బైబిల్లో పెద్ద నుండి 969 ఏం పేరు? మెతూషెల 969. ఆయన గురించి ఒక రిమార్క్ లేదు. తాగాడని కానీ, తప్పు చేశాడని కానీ, పొరపాటుని కానీ, మంచి చెడ్డ ఎవరు ఒక్కట్లేదు. సూపర్ క్యాండిడేట్ కదండి. నేను ఐగర్లందరినీ అడుగుతాను, చేసిన మంచి పని చెప్పండి. అది కూడా లేదు. రిమార్క్ లేదు, రిపోర్ట్ లేదు. ఏం చేసావు నువ్వు? 965 సంవత్సరాలు బతికాను. ఏమి చేశాను? బలిపీఠం కట్టాడా? ప్రార్థన చేశాడా? సమర్పించాడా? సువార్త చెప్పాడా? ప్రవచనం చెప్పాడా? ఏం చేశావు? ఏం చేయలా. ఎంతకాలం ఉన్నావు? ఎందుకు? ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్నావంటే, నీతిగా ఉన్నావంటే, పరిశుద్ధంగా ఉన్నావంటే, భక్తిగా ఉన్నావంటే, చరిత్రలో నిలబడిపోయి ఒక సాక్ష్యమును సంపాదించే పని ఏదైనా చేయొద్దా? ఎందుకు మరి? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి చూసుకున్న మరవాలి, చెప్పుకుని ఏడవాలి. మరి ఏమిటి చేయవా? ఎవరు సార్ మీరు? సీనియర్ పాస్టర్. మీరెవరు? సంఘ పెద్ద. మీరెవరు? ఈ గ్రామాన్ని క్రైస్తవులకు ప్రథమ కుటుంబం మాదే. ఈ రాత్రి భోగమోతి అదే టెన్షన్గా ఉంది. ఇది సరదాలుగా గడిపేసుకునే కాలం కాదు. సందడి కాలం కాదు. ఆ కాలం కాదు ఇది. ఇది ఆరోహణమైపోయే కాలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలందరు గట్టిగా. ఏ కాలం చెప్పండి? ఇది ఆరోహణమైపోయే కాలం. గట్టిగా ఆమేనని చెప్పండి ఒక్కసారి. ఇది సిద్ధపడవలసిన కాలం. ఆమేనని గట్టిగా.
ఎత్తబడవలసిన కాలం, కొనిపోబడవలసిన కాలం. హల్లెలూయా! ఇది ఇంకే రకమైన వ్యాపకములో సమయము పాడు చేయకూడని కాలం. అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఒకే ఒక్క పని, ఎత్తబడుట, కొనిపోబడుట, నిలబడుట, మారిపోవుట.